నిశ్చితార్థం చేసుకున్న సినీ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరో స్త్రీ వల్ల 2027 తర్వాత విడిపోతారని ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి తెలిపారు. నిశ్చితార్థ ముహూర్తం మంచిది కాదని, వీరి జాతకాలు కూడా కలవలేదన్నారు. అయితే వారిద్దరూ కలిసి ఉండాలని, తన జోస్యం తప్పు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కలిసి ఉండాలని ఆ జంట ఒకటవుతుంటే ఇలాంటి అశుభ మాటలేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతను మారడా అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత ధూళిపాళ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలు అయినాయి. మీరు కావాలంటే చూసుకోండి. నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే, మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగచైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి.